ఓకే, మనం గ్రూప్ థియరీ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. గ్రూప్ థియరీ. ఓకే, గ్రూప్ థియరీ అనేది చాలా ఇంపార్టెంట్. మోడర్న్ ఆల్జీబ్రాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గ్రూప్ థియరీ. మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఐఐటి, జామ్, ఓకే, సిఎస్ఆర్ నెట్ కానీ అరే ఎనీ సెట్ ఎగ్జామ్స్, ఏపీ సెట్, టిఎస్ సెట్ ఆర్ ఎనీ హయ్యర్ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్స్ మీరు రాస్తున్నారంటే గ్రూప్ థియరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం డైరెక్ట్గా గ్రూప్ అంటే ఏంటి దాని గురించి నేర్చుకునే ముందు కొన్ని బేసిక్స్ అయితే మనకు కావాలి గ్రూప్ థియరీలో. ఓకే, దాంట్లో ఫస్ట్ వన్ ఈజ్ నంబర్ సిస్టమ్. ఓకే, మనకి నంబర్ సిస్టమ్స్ గురించి ఐడియా ఉండాలి. ఓకే, దీంట్లో మనకి ఫస్ట్ నంబర్ సిస్టమ్ ఏదంటే కాంప్లెక్స్ నంబర్ సిస్టమ్. ఓకే, దాన్ని మనం సి నుండి డినోట్ చేస్తాం, కాంప్లెక్స్ నంబర్స్ అంటాం. ఓకే, కాంప్లెక్స్ నంబర్స్, దీన్ని సి నుండి డినోట్ చేస్తాం ఇలా. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ సెట్. దీంట్లో నంబర్స్ ఎలా ఉంటాయంటే సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్ ఏ ప్లస్ బి హై ఈ ఫార్మేట్లో ఉంటుంది, వేర్ ఏ బి అనేది రియల్ నంబర్స్, ఐ అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ -1 ఇమాజినరీ యూనిట్ అంటాం ఐ. ఓకే, దీన్ని అయోటా అంటాం. దిస్ ఐ ఏదైతే ఉందో దిస్ ఈజ్ నథింగ్ బట్ అయోటా. ఇది ఏంటంటే ఇమాజినరీ యూనిట్. ఓకే, ఇమాజినరీ యూనిట్. ఓకే, ఇదైతే మనకు తెలిసి ఉండాలి. ఫస్ట్ నెంబర్ సిస్టమ్. ఈ కాంప్లెక్స్ నెంబర్స్ని మనం ఫర్దర్గా రియల్ నెంబర్స్ అండ్ ఇమాజినరీ నెంబర్స్ ఇలా డినోట్ చేస్తాం. ఓకే, ఈ రియల్ నెంబర్స్ని మళ్ళీ దీన్ని మనం ఆర్తో ఇలా డినోట్ చేస్తాం ఈ సింబల్తో. ఓకే, ఈ రియల్ నెంబర్స్ని మళ్ళీ మనం రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ అని డినోట్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ రేషనల్, ఇర్రేషనల్. ఓకే, ఈ రేషనల్ ఏదైతే ఉందో మళ్ళీ ఈ రేషనల్ని మనం ఇంటీజర్స్ అని డినోట్ చేస్తాం, డివైడెడ్ ఇంటూ ఇంటీజర్స్. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ లైక్ జెడ్. ఈ ఫార్మేట్లో రిప్రజెంట్ చేస్తాం. ఈ ఇంటీజర్స్ ఏదైతే ఉన్నాయో ఓకే, ఇంటీజర్స్ని మళ్ళీ మనం నెగిటివ్ ఇంటీజర్స్, ఓకే, అండ్ జీరో అండ్ పాజిటివ్ ఇంటీజర్స్. ఓకే, దీన్ని మనం ఇలా డినోట్ చేస్తాం, జెడ్ ప్లస్ అంటారు, దీన్ని జెడ్ మైనస్ అని ఇలా డినోట్ చేస్తారు. ఓకే, ఇలా మనం డివైడ్ చేస్తాం మళ్ళీ. ఓకే, ఇప్పుడు ఈ జీరో అండ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఏవైతే ఉన్నాయో, జీరో అండ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఏదైతే ఉందో వీటిని ఈ కలెక్షన్ని మనం హోల్ నెంబర్స్ అంటాం. ఓకే, అండ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఏదైతే ఉన్నాయో ఈ పాజిటివ్ ఇంటీజర్స్ని మనం ఓకే న్యాచురల్ నెంబర్స్ అని కూడా అంటాం, న్యాచురల్ నెంబర్స్. ఓకే, అంటే 1 2 3 అండ్ సో ఆన్. దీస్ నెంబర్స్ ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్ ఆల్సో కాల్డ్ యాజ్ న్యాచురల్ నెంబర్స్ అంటాం. హోల్ నెంబర్స్ అంటే ఏంటి, జీరో ఇంక్లూడ్ ఉంటే, న్యాచురల్ నెంబర్స్తో పాటు జీరో ఇంక్లూడ్ ఉంటే వాటిని మనం హోల్ నెంబర్స్ అంటాం. నెగిటివ్ ఇంటీజర్స్ ఏంటి, -1 -2 -3 ఈ నెంబర్స్ని మనం నెగిటివ్ ఇంటీజర్స్ అంటాం. అండ్ దీంతోపాటు మనకి నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే దీని మీనింగ్ తెలిసి ఉండాలి. నాన్ నెగిటివ్ నంబర్స్ ఆర్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. నాన్ నెగిటివ్ నంబర్సే తీసుకుందాం. ఈ నాన్ నెగిటివ్ నంబర్స్లో ఈ నాన్ నెగిటివ్ నంబర్స్ అంటే ఏంటి, ఓకే, there is no negative numbers. There is no negative numbers. There is no negative numbers మనం ఏమంటాం, నాన్ నెగిటివ్ నెంబర్స్. దెర్ ఈజ్ నో నెగిటివ్ నెంబర్స్. ఓకే, నెగిటివ్ నెంబర్స్ ఉండకూడదు. ఓకే, నెగిటివ్ నెంబర్స్ లేకపోతే సచ్ టైప్ ఆఫ్ నెంబర్స్ని మనం నాన్ నెగిటివ్ నెంబర్స్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అన్నాను అనుకో, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. ఇఫ్ ఇట్ ఈజ్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి,
దీంట్లో నెగిటివ్ నెంబర్స్, నెగిటివ్ ఇంటీజర్స్ని రిమూవ్ చేయాలి. ఓకే, నెగిటివ్ ఇంటీజర్స్ రిమూవ్ చేస్తే మనకి రిమైనింగ్ ఏది ఉంటాయి, 0 అండ్ పాజిటివ్ ఇంటీజర్స్. ఈ కలెక్షన్ని మనం నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటాం. ఓకే, అండ్ ఇంకొక పాయింట్, నాన్ జీరో నంబర్స్. ఓకే, నాన్ జీరో నంబర్స్ అంటే దెర్ ఈజ్ నో the numbers does not contain 0. ఓకే, ఏదైనా ఒక సెట్ ఆఫ్ నంబర్స్ ఉన్నాయనుకో, దాంట్లో 0 లేకపోతే వాటిని మనం నాన్ జీరో నంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నాన్ జీరో ఇంటీజర్స్ అన్నాను. ఓకే, నాన్ జీరో ఇంటీజర్ అంటే 0 వదిలిపెట్టి రిమైనింగ్ అన్ని ఇంటీజర్స్ మనం తీసుకోవాలి. అంటే నెగిటివ్ ఇంటీజర్స్ తీసుకుంటాం, పాజిటివ్ ఇంటీజర్స్ కూడా తీసుకుంటాం. ఓకే, 0 మాత్రం తీసుకోము. ఓకే, 0ని ఎక్స్క్లూడ్ చేస్తాం. ఓకే, ఎక్సెప్ట్ 0 we take all the integers. ఓకే, వాటిని మనం నాన్ జీరో నంబర్స్ అంటాం. సారీ. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఐలర్-పై ఫంక్షన్. ఓకే, ఐలర్-పై ఫంక్షన్. ఓకే, దీని ఐలర్-పై ఫంక్షన్ ఇలా కూడా రాస్తారు. ఓకే, వాట్ ఈజ్ ఐలర్-పై ఫంక్షన్? ఐలర్-పై ఫంక్షన్ అంటే ఏంటి అంటే దీన్ని ఇలా పై ఆఫ్ ఎన్ అని ఇలా డినోట్ చేస్తాం. ఐలర్-పై ఫంక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, కలెక్షన్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ సచ్ దట్ x is lies between 1 to n and GCD of x comma n is equal to 1 ఉండాలి. ఓకే, దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ ఐలర్-పై ఫంక్షన్. ఓకే, దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకి డెఫినేషన్స్ అన్నీ మనకు అక్కర్లేదు, కొన్ని ప్రాపర్టీస్ గుర్తుంటే చాలు దీనికి. ఓకే, దీని ప్రాపర్టీస్ ఏంటంటే పై ఆఫ్ m ఇంటూ n ఉందనుకోండి. ఓకే, దీన్ని మనం పై ఆఫ్ m ఇంటూ పై ఆఫ్ n అని రాయొచ్చు. ఓకే, m అనేది mn బోత్ ఆర్ ఏంటంటే ప్రైమ్ నెంబర్స్. ఓకే, mn ఆర్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, m, n ఆర్ ప్రైమ్ నెంబర్స్. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సెకండ్ వన్, పై ఆఫ్ n కెన్ బి రిటన్ యాజ్ p పవర్ ఆఫ్ n. ఓకే, మైనస్ p పవర్ ఆఫ్ n మైనస్ 1. ఓకే, p అనేది ఏంటి, ప్రైమ్, వేర్ p ఈజ్ ప్రైమ్ నెంబర్. ఓకే, ఈ రెండు గుర్తుంటే చాలు, చాలా ఈజీగా మీరు ఐలర్-పై ఫంక్షన్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పై ఆఫ్ 18 అన్నాడు అనుకోండి. ఓకే, n ఈజ్ ఈక్వల్ టు 18 కెన్ బి రిటన్ యాజ్ 9 ఇంటూ 2. మనకి రెండు ఏముండాలి, ప్రైమ్స్లో ఉండాలి కాబట్టి 9 కెన్ బి రిటన్ యాజ్ 3 స్క్వేర్ ఇంటూ 2. కరెక్టా? ఇప్పుడు పై ఆఫ్ 18 నథింగ్ బట్ 3 స్క్వేర్ ఇంటూ 2. ఓకే, ఫస్ట్ రూల్ ఏదైతే ఉందో ఇది అప్లై చేయండి. ఓకే, ఇది అప్లై చేస్తే ఏమొస్తుంది, పై ఆఫ్ 3 స్క్వేర్ ఓకే ఇంటూ పై ఆఫ్ 2. తర్వాత ఇది అప్లై చేయండి. ఇది అప్లై చేస్తే ఏమిటి వస్తుంది, దీనికి అప్లై చేస్తే 3 స్క్వేర్ మైనస్ 3. జస్ట్ పవర్స్ రెడ్యూస్ చేస్తురండి అంతే. ఓకే, 2 ఉంది, నెక్స్ట్ 1, ఇలా పవర్స్ని రెడ్యూస్ చేయండి సార్. 2 పవర్ ఆఫ్ 1 ఉంది, నెక్స్ట్ 2 పవర్ ఆఫ్ 0 రెడ్యూస్ చేశారు. 3 స్క్వేర్ అంటే ఏంటి, 9 మైనస్ 3. 2 మైనస్ 2 పవర్ ఆఫ్ 0 అంటే 1. ఓకే, సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది, 6 ఇంటూ 1 నథింగ్ బట్ 6. పై ఆఫ్ 18 వాల్యూ ఎంత మీకు 6 వస్తుంది ఆన్సర్. ఓకే, ఇలా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. కలిసి ఉంటే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. పై ఆఫ్ 25 ఉంది. ఇట్ కెన్ బి రిటన్ యాజ్ పై ఆఫ్ 5 స్క్వేర్. కరెక్టా? 25ని 5 స్క్వేర్ అని రాయొచ్చు. ఇది ఎలా రాస్తారు, 5 స్క్వేర్ నెక్స్ట్ ఒక పవర్ని డిక్రీజ్ చేయండి, 5 పవర్ ఆఫ్ 1 అంటే 25 మైనస్ 5 దట్ ఈజ్ నథింగ్ బట్ 20. పై ఆఫ్ 25 అంతా మీకు 20. ఓకే, నెక్స్ట్
ఇది ఎంత 0.4. నెక్స్ట్ 5th. ఓకే, ఇది ఎందుకు యూజ్ చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ వై వి యూజింగ్ దిస్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్. వి యూజ్ Euler-5 function to find number of generators, number of generators in Zm, okay, with respect to addition modulo m. ఇది ఒక గ్రూప్, ఇది Zm, ఓకే, Zm గ్రూప్ అనేది, ఓకే, ఈస్ ఇది ఏంటంటే పై ఆఫ్ m, నంబర్ ఆఫ్ దీంట్లో ఎన్ని నంబర్ ఆఫ్ జనరేటర్స్ ఉన్నాయి అన్న దానికి ఫైండ్ అవుట్ చేయడానికి ఇదైతే యూస్ చేస్తాం మనము. ఓకే, నెక్స్ట్ ఇంకా దీనిపైన ఇంకా కొన్ని మనకి ఇంపార్టెంట్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి. ఓకే, అది నేను అప్కమింగ్ మీకు గ్రూప్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు నేను చెప్తాను మీకు. ఓకే, ఇది ఇంతవరకు అయితే నేర్చుకోండి చాలు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ మనకి టౌ ఫంక్షన్, ఇది కూడా ఇంపార్టెంట్. టౌ ఫంక్షన్, ఓకే, వాట్ ఈస్ టౌ ఫంక్షన్? నంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజర్స్ ఆఫ్ n. టౌ ఫంక్షన్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజర్స్, ఓకే, నంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజర్స్ ఆఫ్ n ఏదైతే ఉందో దాన్ని మనం టౌ ఫంక్షన్ అంటాం. ఓకే, ఇట్ ఈస్ డినోటెడ్ బై టౌ ఆఫ్ n, ఇలా డినోట్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక నెంబర్ ఉంది, మనం a⁻p, b⁻q, c⁻n. See, any composite number can be expressed into product of primes, ఇది మనకు తెలుసు. ఓకే, ఎనీ నెంబర్ ఇట్ కెన్ బి రిటర్న్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ రాయొచ్చు మనం. ఇలా రాసాను. ఓకే, ఓకే, దెన్ నంబర్ ఆఫ్ డివైజెస్ టౌ ఆఫ్ n ఏమవుతుందంటే, ఇది ఏదైతే పవర్స్ ఉన్నాయి కదా, ఈ పవర్స్కి ఒక నెంబర్ యాడ్ చేయండి, 1 యాడ్ చేయండి. 1 యాడ్ చేస్తే ఏమొస్తుంది? p+1. ఈ పవర్స్కి 1 యాడ్ చేయండి అండ్ ఫైనలీ మల్టిప్లై చేయండి. దట్ ఈస్ గివ్స్ అస్ నెంబర్ ఆఫ్ డివైజెస్, నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజర్స్. ఓకే, ఇది ఎందుకు యూస్ చేస్తాం? ఓకే, వేర్ వి యూజ్ దిస్ వన్, ఎక్కడ యూస్ చేస్తాం దీన్ని అంటే టు ఫైండ్ నంబర్ ఆఫ్ సబ్ గ్రూప్స్, ఫైండ్ అవుట్ చేయడానికి మనం దీన్ని యూస్ చేస్తాం. ఓకే, దీన్ని అయితే ఇగ్నోర్ చేయకండి, ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ టౌ ఆఫ్ 18 ఉంది, ఇట్ కెన్ బి n అంతా 18, ఇట్ కెన్ బి రిటర్న్ as 3² into 2⁻1, కరెక్టా? రైట్. ఇక్కడ టౌ ఆఫ్ 18 ఏమవుతుంది? పవర్స్ ఏదైతే ఉన్నాయో దానికి 1 యాడ్ చేయండి. ఓకే, 3 into 2 6. దిస్ ఈస్ ద నెంబర్ ఆఫ్ డివైజర్స్ ఆఫ్ టౌ ఆఫ్ 18. ఓకే, మీరు కావాల్సింటే నార్మల్గానే చేయండి, నో ప్రాబ్లం. 18 వస్తాయి చూడండి. 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఎనీవే డివైడ్ చేస్తుంది, కరెక్టా? 2 డివైడ్ చేస్తుంది. ఓకే, 3 కూడా డివైడ్ చేస్తుంది, బికాస్ we know that, see, 2 9s are 18, 9 కూడా డివైడ్ చేస్తుంది. ఓకే, 3 6s are 18, 3 డివైడ్ చేస్తుంది, 6 కూడా డివైడ్ చేస్తుంది. ఇస్ దేర్ ఎనీ అదర్ నెంబర్స్? మనకి ఇంకే అదర్ నెంబర్స్ లేవు. ఓకే, ఎన్ని నెంబర్స్? 1 2 3 4 5 6. దీస్ ఆర్ ద 6 డివైజర్స్. ఓకే, వీటి కలెక్షన్ ఏదైతే ఉందో, ఓకే, ఈ కలెక్షన్ని మనం టౌ ఫంక్షన్ అంటాం. ఓకే, ఓకే, దీంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం టౌ ఫంక్షన్ అంటాం. ఓకే, దీస్ ఆర్ మనకి ఏంటి? 6 డివైజర్స్, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇవి కాకుండా ఇంకేమైనా నెంబర్స్ ఉన్నాయి డివైడ్ చేస్తే లేవు. ఓకే, నెక్స్ట్ ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. ఓకే, కొన్ని ఇంపార్టెంట్
Okay, then there is a one more result, sixth one, sigma functions. It is denoted like this, sigma of n. ఎలా denote చేస్తాం? Okay, sigma function. What is sigma function? It is a function from positive integers to positive integers. Okay, that is sigma. That means it is mapping from positive integers to positive integers ఉంటుంది, and it defined as sigma of n is equal to sum of positive divisors of n. Sum of positive divisors of n. ఓకే, టౌ ఫంక్షన్ ఏం చెప్తుంది మనకు? టౌ ఫంక్షన్ వచ్చి ఎన్ని డివైజర్స్ ఉన్నాయని చెప్తుంది. అర్థమైందా? టౌ ఫంక్షన్ నంబర్ ఆఫ్ డివైజర్స్ ఎన్ని ఉన్నాయని మనకు చెప్తుంది టౌ ఫంక్షన్. అదే సిగ్మా ఫంక్షన్ ఏం చెప్తుంది అంటే సమ్ ఆఫ్ పాజిటివ్ డివైజర్స్ ఎంత అని మనకు చెప్తుంది. అంటే ఇది డివైజర్స్ కదా. ఓకే, దీంట్లో 6 డివైజర్స్ ఉందని మనకు టౌ ఫంక్షన్ చెప్పింది. ఆ 6 డివైజర్స్ ఇవి. ఓకే, వీటి సమ్ ఏదైతే ఉందో, ఈ 6 డివైజర్స్ ఏవైతే ఉందో 1 + 2 + 3 + 6 + 9 + 18. ఓకే, ఈ సమ్ ఏదైతే ఉందో, ఓకే, ఈ సమ్నే మనం సిగ్మా ఫంక్షన్ అంటాం. అర్థమైందా? ఈ సమ్ ఏదైతే ఉందో దీన్ని మనం సిగ్మా ఫంక్షన్ అంటాం. ఓకే, దీనికి మనకి ఒక ఫార్ములా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నంబర్ ఉంది. ఆ నంబర్ వి ఎక్స్ప్రెస్ యాజ్ p⁴a q⁴b r⁴c, సో ఎన్నన్నా ఉండొచ్చు, నో ప్రాబ్లం. వేర్ pqr ప్రైమ్ నెంబర్స్, నాకు తెలుసు. pqr ప్రైమ్ నెంబర్స్ ఇవి. ఓకే, ఏబిసి అనేది ఏంటి? పాజిటివ్ ఇంటీజర్స్, న్యాచురల్ నెంబర్స్. పాజిటివ్ ఇంటీజర్స్ మీన్ నథింగ్ బట్ న్యాచురల్ నెంబర్స్. ఓకే, సిగ్మా ఆఫ్ ఎన్ ఫార్ములా ఏమవుతుందంటే p⁴a + 1 - 1 by p - 1, ఓకే, ఇంటూ q⁴b + 1 - 1 by q - 1, ఓకే, ఇంటూ ఇదైతే ఫార్ములా మనకి r⁴c + 1 - 1 by r - 1. ఇదైతే ఫార్ములా. ఇలా అన్సోన్ ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని మనం ఇలా చేస్తూ ఉంటాం. ఇదైతే ఫార్ములా. ఓకే, కావాల్సింటే మీరు సిగ్మా ఆఫ్ 18కి చెక్ చేద్దాం. ఓకే, 18 కెన్ బి రిటర్న్ యాజ్, మనం ఎలా రాస్తాం 18ని? ఇయర్ ఎన్ అనేది ఏంటి? ఇయర్ ఎన్ ఈజ్ నథింగ్ బట్ 18, రైట్? ఓకే, ఎలా రాసాం మనం 18ని? మనం చూడండి ఇక్కడ ఎలా రాసాం 18ని. 3². ఓకే, 3² × 2, కరెక్టా? ఓకే, జస్ట్ కంపేర్ చేయండి, ఫార్ములా కంపేర్ చేస్తే సిగ్మా ఆఫ్ 18 ఏమవుతుంది? 3² + 1 - 1 by 3 - 1, నెక్స్ట్ 2⁴1 - 1 by +1 వస్తుంది, 2 - 1. ఇది సింప్లిఫై చేయండి. 3⁴ 2 + 1 3 - 1 by 3 - 1 2 ఇంటూ 2² - 1 by 1. సింప్లిఫై చేస్తే 27. 3³ నథింగ్ బట్ 3 × 3 × 3. ఓకే, 27 వస్తుంది. 27 - 1 26/2 ఇంటూ 2² 4 4 - 1 3. ఓకే, 2 1s 1s 3s, రైట్? ఎంత వస్తుంది? 39. సిగ్మా ఆఫ్ 18 ఎంత వస్తుంది మనకి? 39. ఇక్కడ మీరు యాడ్ చేస్తే ఇదంతా మొత్తం ఎంత రావాలి మీకు? 39 రావాలి. ఓకే, 39 అయితే వస్తుంది. ఓకే, ఇదైతే క్లియర్ అయింది అనుకుంటున్నా. మీరు ఒక ఎగ్జాంపుల్ మీకు హోంవర్క్ ఇస్తాను, ఫైండ్ అవుట్ చేసుకోండి. ఫైండ్ సమ్ ఆఫ్ పాజిటివ్ డివైజర్స్ ఆఫ్ 12. ఇదైతే ఫైండ్ అవుట్ చేయండి. ఇది హోంవర్క్గా తీసుకొని చేయండి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? దెన్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్. ఇది మనకి ఇప్పుడు అంతగా ఇంపార్టెంట్ ఏం కాదు, నేను స్కిప్ చేస్తున్నా. ఓకే, నెంబర్ ఆఫ్ ఇంజెక్టివ్ ఫంక్షన్స్ అంటే నెంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్. లేదు అంటే రాసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, దట్ ఈస్ 6 7. total number of functions. What is total number of functions? For example, if this f is mapping from a to b, okay, a ano ఇది
ఏ అనేది ఒక సెట్, బి అనే సెట్. ఏలో మీకు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏలో m ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. ఓకే, ఇట్ కెన్ బి రిటర్న్ లైక్ దిస్. కార్డినాలిటీ అంటాం, కార్డినాలిటీ ఆఫ్ ఏ ఇలా డినోట్ చేస్తాం. దిస్ ఇస్ నథింగ్ బట్ సెట్లో ఇలా డినోట్ చేస్తే దీని మీనింగ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఎంత మనకి m అనుకుందాం. ఓకే, అండ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బిలో n అనుకుందాం. ఓకే, అర్థమైందా? దెన్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఏమవుతుందంటే n⁻m అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, n⁻m. దట్ ఈస్ నథింగ్ బట్ కార్డినాలిటీ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి పవర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ సెట్ ఉంది, ఈ సెట్లో జస్ట్ డైరెక్ట్గా వస్తాను చూడండి. ఏ అనే ఒక సెట్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. బి అనే సెట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ 3. ఓకే, దీంట్లో ఒక 2 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. ఓకే, ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఎన్ని అవుతాయి, టోటల్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఎన్ని అవుతాయి అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి పవర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ. ఓకే, 2 క్యూబ్ ఎంత, 8. అంటే 8 ఫంక్షన్స్ మనకి పాసిబుల్ అవుతుందని దాని మీనింగ్. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇది 7th పాయింట్. నెక్స్ట్ 8th పాయింట్. 8th పాయింట్ ఏంటి, నంబర్ ఆఫ్ 1-1 ఫంక్షన్స్, టోటల్ నంబర్ ఆఫ్ 1-to-1 ఫంక్షన్స్. ఓకే, వీటిని మనం ఇంజెక్టివ్ ఫంక్షన్ అని కూడా అంటాం. ఓకే, సి నంబర్ ఆఫ్ 1 ఫంక్షన్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ m అని తీసుకుందాం, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి n అని తీసుకుందాం. ఓకే, 1-1 ఫంక్షన్ అంటే ఏంటి, 1-1 ఫంక్షన్ అంటే ఏంటి, ఫస్ట్ ఫంక్షన్ మనకి ఎలా డిఫైన్ కావాలంటే ఈ సెట్లో ఏ అనే సెట్, ఇది బి అనే సెట్, ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ బిలో ఉన్న ఏదో ఒక ఎలిమెంట్కి మ్యాప్ కావాలి. ఓకే, అది ఫస్ట్ రూల్ మనకి. ఓకే, నెక్స్ట్ 1-1 ఫంక్షన్కి వస్తే ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ బిలో ఉన్న డిఫరెంట్ ఎలిమెంట్స్కి మ్యాప్ కావాలి. ఓకే, డిఫరెంట్ ఎలిమెంట్స్కి మ్యాప్ కావాలి, అప్పుడే దాన్ని 1-1 ఫంక్షన్ అంటాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఏలో ఒక ఎలిమెంట్ ఉంది, బిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకోండి. ఇప్పుడు 1 2 3 ఉంది, ఇక్కడ ABCD ఇలా ఉందనుకో. ఓకే, ఏ అనే ఎలిమెంట్ 1 అనే ఎలిమెంట్ ఏకి మ్యాప్ అయింది. ఓకే, 2 అనే ఎలిమెంట్ బికి మ్యాప్ అయింది, 3 అనే ఎలిమెంట్ సికి మ్యాప్ అయింది. అంటే దీంట్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ బిలో ఉన్న ఏదో ఒక ఎలిమెంట్కి మ్యాప్ అయింది, కరెక్టా? అండ్ 1 అనేది ఏకి మ్యాప్ అయింది, డిఫరెంట్ ఎలిమెంట్. 2 అనేది బికి మ్యాప్ అయింది, డిఫరెంట్ ఎలిమెంట్. 3 అనేది సికి మ్యాప్ అయింది, డిఫరెంట్ ఎలిమెంట్. కాబట్టి ఇది 1-to-1 ఫంక్షన్ అంటే ఇంజెక్టివ్ ఫంక్షన్ అవుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 3 అనే ఎలిమెంట్ ఏదైతే ఉందో ఈ 3 కూడా బికి మ్యాప్ అవుతుంది అనుకో. ఓకే, ఫంక్షన్ కండిషన్ అయితే సాటిస్ఫై అయింది. కానీ ఇది 1-1 ఫంక్షన్ అంటే 1 అనేది ఏకి డిఫరెంట్ ఎలిమెంట్కి మ్యాప్ అయింది, 2 అనేది బికి మ్యాప్ అయింది, 3 కూడా బికి మ్యాప్ అయింది. ఓకే, ఏదైనా 2 కానీ ఎక్కువ ఎలిమెంట్స్ దీంట్లో ఉన్న సేమ్ ఎలిమెంట్కి ఏమైనా మ్యాప్ అయితే దట్ ఈస్ నాట్ 1-1 ఫంక్షన్. ఓకే, ఇది 1-1 కాదు. ఓకే, ఇది 1-1 కాదు. ఇప్పుడు ఇది 1-1 కావాలంటే మనకేంటి, దీంట్లో m ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n. ఓకే, అర్థమైందా? లేదు, దీని ఫార్ములా ఏంటి అంటే MPn. ఓకే, MPn అని రాస్తాం. అదే m ఈజ్ గ్రేటర్ దెన్ n ఉందనుకోండి, నెంబర్ ఆఫ్ 1-1 ఫంక్షన్ 0. ఓకే, వాట్ ఈజ్ MPn? పర్ముటేషన్ ఫార్ములా m ఫ్యాక్టోరియల్ బై m మైనస్ n ఫ్యాక్టోరియల్, ఇది ఫార్ములా. ఓకే, ఇదైతే వాడుతూ ఉంటాం మనం. సారీ, నేను ఉల్టా రాశాను, ఇది ఒక్క నిమిషం. ఓకే, n ఈజ్ గ్రేటర్ దెన్ m ఉంది కాబట్టి NPM ఉండాలి. ఓకే, ఇది ఉల్టా రాసానండి. ఇది ఏమవుతుంది మనకి, NPM అంటే ఏంటంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ m ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఓకే, ఇదైతే క్లియర్ అయింది. నెక్స్ట్ ఓకే,
కావాల్సిన మీరు ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. ఏంటి ఎగ్జాంపుల్? ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఏలో 2 ఎలిమెంట్స్ ఉంది, సెట్ బిలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇప్పుడు చూడండి 3 ఈజ్ గ్రేటర్ దెన్ 2 కదా, ఇదేంటి n, ఇదేంటి m. ఓకే, n ఈజ్ గ్రేటర్ దెన్ m ఉంది కాబట్టి ఇదేంటి 1 ఫంక్షన్స్ ఉంటాయి, ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, దీంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్ ఎన్ని ఉంటాయి? 3 ఫ్యాక్టోరియల్ బై 3 మైనస్ 2 ఫ్యాక్టోరియల్. ఓకే, 3 ఫ్యాక్టోరియల్ బై 1 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 3 ఇంటూ 2 ఇంటూ 1 అని వస్తాం. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఓన్లీ, అంటే 6. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్ అన్ని మనకి 6 ఉంటాయి. ఓకే, దీంట్లో సిమిలర్లీ onto functions. ఓకే, onto functions it is also called as surjective functions. వీటిని సబ్జెక్టివ్ ఫంక్షన్స్ అంటాం. అంటే సబ్జెక్టివ్ అంటే ఏంటంటే, ఇప్పుడు రేంజ్ అంటే సెట్ ఆఫ్ ఇన్పుట్స్ ఈక్వల్ టు కోడొమైన్కి ఈక్వల్ ఉందనుకోండి, అలాంటి ఫంక్షన్స్ని మనం ఆన్టు ఫంక్షన్స్ అంటాం. అంటే కోడొమైన్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్కి ప్రీ ఇమేజ్ అనేది ఎగ్జిస్ట్ ఉండాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇది ఒక సెట్ ఉంది, ఇది ఏ సెట్, ఇది బి సెట్. ఈ ఏ సెట్ ఏదైతే ఉందో దీన్ని మనం డొమైన్ అంటాం, ఈ బి సెట్ ఏదైతే ఉందో దీన్ని కోడొమైన్ అంటాం. అర్థమైంది? దీంట్లో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 3 4 5, దీంట్లో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, ఈ డొమైన్ ఎలిమెంట్స్ని మనం ప్రీ ఇమేజ్ అంటాం. అర్థమైందా? ఓకే, దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 అనేది బీకి మ్యాప్ అయింది, 2 అనేది ఏకి మ్యాప్ అయింది, 3 అనేది డీకి మ్యాప్ అయింది, 4 అనేది ఏ బీకి మ్యాప్ అయింది, బి అనేది సమ్ ఎలిమెంట్కి మ్యాప్ అయింది. ఓకే, ఇప్పుడు మ్యాపింగ్ అయిన నంబర్స్ మాత్రం నేను ఒక కలెక్షన్ తీసుకుంటా, ABCDE. ఓకే, ఈ ఎలిమెంట్స్ మాత్రమే మ్యాప్ అయ్యాయి, కరెక్టా? ఈ కలెక్షన్ ఏదైతే ఉందో దీన్ని మనం రేంజ్ అంటాం. ఓకే, లేదు అంటే ఇమేజ్ ఎలిమెంట్స్ అని కూడా అంటాం. వీటిని మనం కాల్ దీస్ ఆర్ ఇమేజ్ ఎలిమెంట్స్. ఓకే, దీన్ని రేంజ్ అంటాం, అదర్వైజ్ ఇమేజ్ ఎలిమెంట్స్ అంటాం. ఓకే, ఇలా అదర్వైజ్ ఏ అయితే సెట్ ఉందో దీన్ని మనం ప్రీ ఇమేజ్ అంటాం. అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు మన కండిషన్ ఏంటంటే, ఆన్టు అని చెప్పాలి అంటే ఇప్పుడు రేంజ్ కోడొమైన్ ఈ రెండు ఈక్వల్ అయితే దాన్ని ఆన్టు అంటాం. కానీ ఇక్కడ ఎఫ్కి మనకి ఎలాంటి ప్రీ ఇమేజ్ లేదు, అంటే ఉల్టా తీసుకోవాలి. మీరు ఇలా ఉల్టా వేయాలనుకో, 1కి 2 ఉంది, బీకి ప్రీ ఇమేజ్ 1 ఉంది. ఓకే, లేదు 1 బీకి అట్లీస్ట్ ఒక్క ప్రీ ఇమేజ్ అయినా ఉంటే చాలు. బీకి 1 ఉంది, 4 కూడా ఉంది, నో ప్రాబ్లం. ఓకే, సీకి కూడా లేదా, సీకి కూడా మ్యాప్ కాలేదు అంటే ఇక్కడ రిమూవ్ చేయండి, సి కూడా లేదు. ఓకే, సి కూడా మనకి లేదు, ప్రీ ఇమేజ్ లేదు. ఓకే, ఎఫ్ కూడా ప్రీ ఇమేజ్ లేదు. అర్థమైందా? అలాంటి అప్పుడు ఇట్ ఈజ్ నాట్ ఏ ఆన్టు, ఇది ఆన్టు సెట్ అయితే కాదు మనకి. ఓకే, ఇంక 1 to 1 అవుతుందా అంటే చూడండి, 1కి 1 బీక్ మ్యాప్ అయింది, 4 కూడా బీక్ మ్యాప్ అయింది. అంటే దీంట్లో ఉన్న డిఫరెంట్ ఎలిమెంట్స్ దీంట్లో ఉన్న సేమ్ ఎలిమెంట్కి మ్యాప్ అయింది కాబట్టి ఇది 1 కూడా 1 కూడా కాదు, 1 కాదు, ఆన్టు కూడా కాదు. ఓకే, అర్థమైంది? ఓకే, ఆన్టు అని ఎప్పుడు చెప్తామంటే రేంజ్ కోడొమైన్ రెండు ఈక్వల్ అయితే మాత్రమే దాన్ని మనం ఆన్టు ఫంక్షన్ అంటాం. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ ఆన్టు ఫంక్షన్. ఇదైతే మీకు క్లియర్ అయింది, వాట్ ఈజ్ ఆన్టు, సబ్జెక్టివ్ ఆన్టు. ఓకే, ఇస్ ఇట్ ఫైన్? ఓకే, total number of onto functions ఏంటి? summation r is equal to 0 to n minus 1 power of n minus r ncr r power of m. ఓకే, m is greater than or equal to n ఉండాలి. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ is m, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ b is n. ఓకే, అది m అనేది లెస్ దెన్ n ఉంటే 0, దీనికి ఉల్టా ఆపోజిట్. ఓకే, ఇదైతే చూసుకోండి. అండ్ ఇదైతే క్లియర్ అయింది. 1 అంటే ఏంటి, ఆన్టు అంటే ఏంటి, ఇది 9. నెక్స్ట్ 10th పాయింట్ ఏంటంటే
మెనీ వన్ ఫంక్షన్స్ మెనీ వన్ ఫంక్షన్స్ అంటే ఏంటి? ఇఫ్ ద ఫంక్షన్ ఈజ్ నాట్ వన్ వన్, ఇఫ్ ఫంక్షన్ ఈజ్ నాట్ వన్ వన్, ఓకే, దెన్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫంక్షన్ ఈజ్ మెనీ వన్. ఓకే, మెనీ వన్ అంటాం, మెనీ వన్ ఫంక్షన్ అంటాం. ఫంక్షన్ వన్ వన్ కాదు అంటే దాన్ని మనం మెనీ వన్ ఫంక్షన్ అంటాం. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ మెనీ వన్ ఫంక్షన్స్ కావాలి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ మెనీ వన్ ఫంక్షన్స్ కావాలి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ నుండి టోటల్ నెంబర్ ఆఫ్ వన్ ఫంక్షన్స్ని రిమూవ్ చేయండి. రిమూవ్ చేస్తే వచ్చే రిమైనింగ్ ఏదైతే ఉంటాయో వాటిని మనం టోటల్ నెంబర్ ఆఫ్ మెనీ వన్ ఫంక్షన్స్ అంటాం. అంటే n⁴m నుండి n⁻m దీన్ని రిమూవ్ చేయాలి. ఓకే, ఇక్కడ కార్డినాలిటీ ఆఫ్ A is m, కార్డినాలిటీ ఆఫ్ B is n. కార్డినాలిటీ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అండ్ 11th వన్ ఇంటూ ఫంక్షన్స్ అంటే ఏంటి? ఇఫ్ ద ఫంక్షన్ ఈజ్ నాట్ ఆన్ టు అయితే దాన్ని మనం ఇంటూ ఫంక్షన్ అంటాం. ఓకే, మనకి ఇంటూ ఫంక్షన్స్ కావాలి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఇంటూ ఫంక్షన్స్ కావాలి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్లో నుండి టోటల్ నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ని రిమూవ్ చేశారనుకోండి, మీకు వచ్చే ఆన్సర్ టోటల్ నెంబర్ ఆఫ్ ఇంటూ ఫంక్షన్స్ ఉంటుంది. ఓకే, అండ్ 12th వన్ ఈస్ బైజెక్టివ్ ఫంక్షన్స్ అంటే ఏంటి? ఇఫ్ ద ఫంక్షన్ అనేది ఓకే బోత్ 1-to-1 అండ్ ఆన్-టు, ఈ రెండు అయినాయి అనుకోండి, ద ఫంక్షన్ ఈజ్ బోత్ 1-1 అండ్ ఆన్-టు, సచ్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్ బైజెక్టివ్ ఫంక్షన్స్. దాన్ని మనం బైజెక్టివ్ ఫంక్షన్ అంటాం. ఏదైనా ఇప్పుడు ఫంక్షన్ ఏమైనా బైజెక్టివ్ ఫంక్షన్ అయిందనుకోండి, ఇన్వర్స్ ఆఫ్ ది ఫంక్షన్ ఎగ్జిస్ట్. ఓకే, మనం అంటే ఇప్పుడు ఎఫ్ అనే ఒక ఫంక్షన్ ఉందనుకోండి, ఓకే, దీనికి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ కావాలి అంటే ఇవి ఎఫ్ అనేది బోత్ 1-1 అండ్ ఆన్-టు అయి ఉండాలి, అంటే బైజెక్టివ్ ఫంక్షన్ అయి ఉండాలి. ఇది బైజెక్టివ్ అయితే ఎఫ్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది, అంటే ఈ రెండు ఉల్టా అవుతాయి, అంటే బి ఇక్కడికి వస్తుంది, ఏ ఇక్కడికి వెళ్తుంది. ఓకే, ఇలా ఇదైతే మీరు ఫంక్షన్స్ చాప్టర్లో ఇంకా డీటెయిల్గా నేర్చుకుంటారు. ఓకే, ఇక్కడ మనకి గ్రూప్ 3కి ఎంత కావాలో అంత మాత్రమే మనం నేర్చుకుంటాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో నుండి మనం బైనరీ ఆపరేషన్స్ అంటే ఏంటి, గ్రూప్ 3, ఓకే, గ్రూప్స్ అంటే ఏంటి, సబ్ గ్రూప్స్ అంటే ఏంటి, వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే.